అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 76 భాగం. రచయిత శ్వేత సాయి గారు. అను నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. కార్తీక్ కాస్త కంగారు తగ్గుతుంది. "ఏమైంది అను? ఎందుకిలా పడిపోయావని?" అడుగుతూ అను లేపుతాడు. అది కాస్త కళ్ళు తిరిగాయి కార్తీక్. అంతే. ఇంకేమీ కాలేదని అంటుంది అను సరిగా కూర్చోపెట్టి ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి తినిపిస్తాడు. ఏమైనా అంటే కొట్టినా కొడతాడనుకుని సైలెంట్‌గా తినేస్తుంది. "ఎందుకు కార్తీక్ నీకు నా మీద ఇంత ప్రేమ పుట్టింది? ఇప్పుడు నాకు నిన్ను వదిలి దూరంగా వెళ్ళడం ఎంత కష్టమో నీకేం తెలుసు? నీతో ఇక ఉండను అనే ఊహ రాగానే ఎవరో కత్తితో గుండెని చీల్చుతున్నట్టుగా ఉందని మనసులో అనుకుంటుంది. కార్తీక్ ఒకటి చెప్తాను వింటావా అంటే, ఏంటి? నన్నొదిలేయ్ కార్తీక్. నాకు నీతో ఉండటం ఇష్టం లేదంటున్నాను. అదొక్కటి తప్ప ఇంకేదైనా చెప్పంటాడు. తన మాట అసలు వినడు అని అర్థమైంది అనుకి. కానీ ఇదంతా ఎలా కార్తీక్? ఒకవేళ లోపల బేబీ ఉంటే ఏంటి పరిస్థితి? నీ జీవితం నేనెలా నాశనం చేస్తాను? నోవే అలా అస్సలు జరగకూడదు. అను కడుపు మీద చెయ్యి వేసుకొని ఏడుస్తుంటే, ఏమీ మాట్లాడడం లేదని వెనక్కి తిరిగి ఏడుస్తున్న అనుని చూసి, "ఏమైంది అను? ఏమైనా పెయిన్‌గా ఉందా?" అని దగ్గరికొస్తాడు. అను వెంటనే చెయ్యి తీసేస్తుంది. "అదేం లేదు కార్తీక్. ఎందుకింత కంగారు పడతావు ప్రతిదానికి? నాకేమవుతుంది? చిన్న చిన్న వాటికే చస్తానా ఏంటి?" అంటుంది అను. "ఏయ్ పిచ్చా" అని ఒక్కసారిగా గొంతు పట్టుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడో అర్థమై వదిలేసి, "సారీ. పెయిన్ ఉందా అని ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను చంపేస్తాను" అని అంటాడు. "లేదు కార్తీక్. నాకేం కాదులే. ఎందుకంటే చావడం చాలా ఈజీ. బ్రతకడమే చాలా కష్టం" అంటుంది. "ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఏమీ కాదు. అన్నీ నేను చూసుకుంటాను. ఇబ్బంది పడకు. కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో" అంటాడు కార్తీక్. అలాగే అని పడుకుంటుంది సోఫాలోనే. కార్తీక్ ఎందుకు అను ఇంతలా బాధపడుతోంది? ఏం ఆలోచిస్తోందని ఇందాక జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఆలోచించగా కార్తీక్ అప్పుడు అర్థమవుతుంది. అను పొట్ట మీద చేయి పెట్టి ఏడవటం గుర్తొచ్చి, అంటే అను దీని గురించి బాధపడుతుందా? అంటే ప్రెగ్నెన్సీ అని భయపడుతోందా? అను దగ్గరకొచ్చి నిద్రపోతున్న అను దగ్గర సోఫా ముందు కింద కూర్చొని, "నేను నీ మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. ఒక్కసారి కూడా నిన్ను హ్యాపీగా ఉంచలేదు. నన్ను క్షమించు అను" అని అనుకుంటాడు కార్తీక్. ఎంత బాధ పెట్టానో అంత సంతోషంగా నిన్ను చూసుకుంటాను. అసలు వీటి గురించి ఆలోచించకు. ఒకవేళ బేబీ ఉన్నా ఏమీ ప్రాబ్లమ్ లేదు నాకనుకుంటూ అను తల నిమురుతాడు. అలాగే అక్కడే కూర్చొని అనుని చూస్తూ ఉంటే అనుకి కార్తీక్ పక్కనే ఉన్నట్టనిపించి మీటింగ్ ఏమైందంటూ కళ్ళు తెరుస్తుంది. "అయింది కానీ నేనిక్కడే ఉన్నాను" అని "నీకెలా తెలుసు?" అంటాడు. "ఎలాగో తెలుసులే" అంటుంది. "అలాగే నాకు తెలిసింది మార్నింగ్ నువ్వు నన్ను చూస్తున్నావని. నీకు నేను ఈ డ్రెస్‌లో బాగా నచ్చానని కూడా." "అదేమీ లేదు కార్తీక్. నార్మల్‌గానే చూశానంటుంది తడబడుతూ. "ఎందుకంత కంగారు? నీ మొగుడిని చూడొచ్చు తప్పేం లేదు" అంటాడు కార్తీక్. "మీటింగ్ ఏమైంది? నువ్వెందుకొచ్చావు మధ్యలో?" అంటుంది సోఫాలో నుంచి లేస్తూ. "బాగానే జరుగుతోంది. నువ్వెందుకొచ్చేశావు? తమరి వాలకం చూసి తేడా కొట్టి వచ్చాను. ఎప్పుడైనా ఏదైనా చెప్తావా?" అడగకుండా తన సీట్‌లో కూర్చుంటూ అంటాడు. "నాకు బాగానే ఉంది. నువ్వెళ్ళు కార్తీక్" అంటుంది ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చుంటూ. "అక్కర్లేదు. డాడ్ హ్యాండిల్ చేస్తానన్నారు. ఇబ్బంది లేదులే" అంటాడు. "సరే, ఈరోజు గోల్డ్ షాపింగ్‌కి వెళ్ళాలి కార్తీక్. మధు కాల్ చేసింది వెళ్తానంటుంటే" "ఏం వద్దు. చూడెంత వీక్‌గా ఉన్నావో" అంటే, "ప్లీజ్ ఈ రోజుతో అన్నీ అయిపోతాయి. నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా! అదిగో యాపిల్ మొత్తం తినేసాను కదా! ప్లీజ్ ప్లీజ్" అని కార్తీక్ దగ్గరికొచ్చి చెయ్యి పట్టుకొని బ్రతిమలాడుతుంది అను. కార్తీక్ అదంతా చాలా చాలా నచ్చుతుంది. కాలర్ పట్టుకొని డిమాండ్ చేయవలసిన దానివి నన్నిలా బ్రతిమాలుతున్నావు. ఆ టైం కూడా త్వరలోనే వస్తుందిలే అనుకోని, సరే ఒక్క జ్యూస్ తాగితే తీసుకొని వెళ్తానంటాడు. సరే ఇవ్వు అంటుంది. అది తాగేసి సుమిత్ర గారికి కాల్ చేసి, "అత్తయ్య మేమటు రామా" అంటుంటే, "మధు ఫోను చేసింది. నేను వాళ్ళతో షాప్‌కొస్తాను. మీరే అటొచ్చేయండి" అని అంటారావిడ. "అలాగే అత్తయ్య" అని కాల్ కట్ చేస్తుంది. దివ్యని కూడా రమ్మనంటాడు కార్తీక్. అలాగే అని దివ్యకి కాల్ చేసి, "గోల్డ్ షాపింగ్ మాల్. దివ్య నువ్వు బయటికి రా. మేము మీ ఆఫీస్ దగ్గరికొస్తున్నాము. పిక్ చేసుకుంటామని" అంటుందను. "అలాగే అక్క" అని దివ్య కాల్ కట్ చేస్తుంది. హరిప్రసాద్ గారు కార్తీక్ రూమ్‌లోకొస్తారు. అను వెళ్లి, "మామయ్య మీటింగ్ ఏమైంది? వాళ్ళేమన్నారు? ప్రాజెక్ట్ ఓకేనా?" అని అడుగుతుంది. "ఆ! అను. ప్రాజెక్ట్ 1కే ఫైనల్ అయింది. ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వేం కంగారు పడకు" అంటారు. "నాకు ముందే తెలుసు ప్రాజెక్ట్ 1కే వస్తుందని" అంటుంది అను. "మరెందుకింత కంగారు?" అని అంటాడు కార్తీక్. "అంటే కాస్త టెన్షన్ ఉంటుంది కదా!" అంటుంది. "సరే మామయ్య మేము గోల్డ్ షాపింగ్‌కి వెళ్తున్నాం. మీరొస్తారా?" అంటుందను. "ఆ! లేదు వెళ్ళండిలే" అని అంటారు వెళ్ళిపోతూ. ఆగి, "మీ అత్తయ్యని కూడా తీసుకెళ్ళు" అంటుంటే, "అత్తయ్య కూడా వస్తుంది మామయ్య. అందుకే మిమ్మల్ని రమ్మన్నానంటుంది" అను. "నేను రానులే. మీరే వెళ్లి అందరూ కలిసి భోజనం కూడా చేసి రండి" అని అంటారు. "అత్తయ్యతో అయితే ఖచ్చితంగా భోజనం చేయిస్తానంటుంది" అను. "ఎవరికి ఏం కావాలి? ఎవరు దేని గురించి మాట్లాడతారో అన్నీ తెలుసు నీకు. ఒక్క నేను మాట్లాడేదే అర్థం కాదనుకుంటాడు కార్తీక్. ఇక్కడ ప్రీతి, సూర్యని ఎక్కడ దివ్య వలలో వేసుకుంటుందో అని పద మనం షాపింగ్‌కెళ్దామని లాక్కెళ్తుంది. అది చూసి దివ్య ఆపుతుందనుకుంటే అస్సలు ఆపదు. సూర్యకి పిచ్చ కోపం వస్తుంది. "ఎందుకు ఒక్కసారైనా నీ ప్రేమను నాకు చూపించాలననుకో" అని దివ్యని మనసులో తిట్టుకొని ఇష్టం లేకపోయినా ప్రీతితో కలిసి బయటికి వెళ్తాడు. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు కదా అని అను కోసం వెయిట్ చేస్తూ
ఉంటుంది దివ్య. కాసేపటికి కార్తీక్ ఫోన్ చేయడంతో దివ్య మేనేజర్‌కి వెళ్లి లీవ్ కావాలని చెప్పి బయటకొచ్చి కార్తీక్ వాళ్ళ కారెక్కుతుంది. అందరూ కలిసి గోల్డ్ షాప్‌కి వెళ్తారు. అప్పటికే మధు, కిరణ్, సుమిత్ర గారు కొన్ని డిజైన్స్ చూస్తుంటారు. అను, కార్తీక్, దివ్య కనిపించగానే మధు అనుని పిలిచి "ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయవే నాకేమో ఇది నచ్చింది. వీళ్ళిద్దరికేమో ఆ చైన్ నచ్చింది. ఏ మోడల్ తీసుకోమంటావు?" అని అంటుంది మధు. అనుని పక్కన కూర్చోబెట్టుకొని చైన్ దేనికి అని అంటుంది. "అదేంటని అలా అంటావు? కిరణ్ నాకు వేయాలి కదా!" అంటుంది మధు. అనుకి సడెన్‌గా ఏదో గుర్తొచ్చి మళ్ళీ ఒక్కసారిగా తేరుకొని నేను మర్చిపోయానని అను, కార్తీక్ ఇద్దరు ఒకటే చైన్ చూపిస్తారు. ఏదైతే సుమిత్ర గారు కిరణ్‌కి నచ్చిందో అదే. "ఓహ్! నీకిదే నచ్చిందా? అయినా మీ ఇద్దరు ఒకటే సెలెక్ట్ చేశారు కాబట్టి నేను ఇదే ఫిక్స్ చేస్తానంటుంది మధు. దివ్య అక్కడే ఉంటుంది కానీ తన ధ్యాసంతా సూర్య దగ్గరే ఉంటుంది. ప్రీతి సూర్యని ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రీతి సూర్యని అనుకోకుండా అదే షాప్‌కి తీసుకొనొస్తుంది. "ప్రీతి ఇక్కడికి ఎందుకొచ్చాము మనం" అని అడుగుతాడు సూర్య. "నేను నీకు రింగ్ తీసుకుందాం అనుకున్నాను సూర్య. నువ్వు వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి" అని అక్కడ ఉన్న రింగ్స్ అన్ని చూపిస్తూ అంటుంది. "నాకేమీ వద్దు. ప్లీజ్ వెళ్ళిపోదాం" అంటే, "అదేం కుదరదు. నువ్వు తీసుకోవాల్సిందే" అంటూ అక్కడ ఉన్న వాటిల్లో ఒక 2 మోడల్స్ చూపించి, "ఇందులో నీకేది నచ్చిందో చెప్పు" అని అంటుంది. "నీ ఇష్టం" అంటూ వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా, దివ్య "ఏం చేస్తున్నావు" అని మెసేజ్ పెడతాడు. "సరే నీ రింగ్ నేను సెలెక్ట్ చేస్తానులే కానీ నాకొక రింగ్ తీసుకుంటాను. అదైనా నువ్వు సెలెక్ట్ చెయ్యి" అని లేడీస్ రింగ్స్ తెప్పించి సూర్య ముందు పెడుతుంది. అందులో ఒక రింగ్ సూర్యకి బాగా నచ్చుతుంది. అది దివ్యకి చాలా బావుంటుందని ఊహించుకుంటాడు. పక్కన దూరంగా ఉన్న దివ్య కనిపిస్తుంది. అదేంటి ఇదిక్కడుంది. అయినా ఇక్కడికెందుకొస్తుందని మళ్ళీ ఆడు చూస్తే అక్కడ ఉండదు. ఇది నన్నెక్కడికి వదలడం లేదే అని అనుకుంటాడు మనసులో. మెసేజ్ మోగిన సౌండ్‌కి దివ్య ఫోన్ చూసి సూర్య నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఫేస్ వెలిగిపోతుంది. రిప్లై ఇవ్వబోయి మళ్ళీ ఆగిపోతుంది. సుమిత్ర గారు మధు నల్లపూసలు చూస్తుంటే నేను రింగ్స్ చూస్తానని రింగ్ సెక్షన్ వైపు వెళ్తుంది అను. డిస్‌ప్లేలో ఉన్న రింగ్స్ అన్నీ చూస్తూ పక్కన కస్టమర్స్‌కి చూపిస్తున్న రింగ్స్‌ని చూసి వెంటనే అది తీసుకుంటుంది. ఇది చాలా బావుందని సూర్య పక్కన పెట్టిన రింగ్ తీసుకొని పక్కకు తిరిగి చూడగా అక్కడ సూర్య ఇంకో అమ్మాయితో కనిపించేసరికి అను షాకయి "నువ్వేంటి సూర్య ఇక్కడ?" అని అడుగుతుంది. వెంటనే పైకి లేచిన సూర్య "అను నువ్వా?" అని అంటాడు. "అవును సూర్య. మా ఫ్రెండ్ మధు పెళ్లుంటే షాపింగ్‌కొచ్చాం. నువ్వేంటి ఇక్కడ? అయినా ఇది నువ్వు తీసుకోబోతున్నావా?" సారీ తీసుకో" అని అంటుంటే "లేదు నీకు నచ్చితే నువ్వే తీసుకో" అని అంటాడు. "తనెవరు?" అని అడుగుతుంది ప్రీతి వైపు చూసి. "తను నా కొలీగ్ ప్రీతి. ఆఫీస్‌లో నాతో పాటే వర్క్ చేస్తుందని పరిచయం చేస్తాడు. నా పేరు అను" అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. అట్‌లీస్ట్ తను నా ఫ్రెండ్ అని కూడా చెప్పలేదు సూర్య. ఏంటని ఫీలవుతుంది ప్రీతి. హాయ్ మీ గురించి చెప్తూ ఉంటాడండి అంటుంది అను. కానీ నాకు నీ గురించి ఎప్పుడు చెప్పలేదేంటి సూర్య? విషయం ఏంటి? అని అంటుంది చిన్నగా. ఏదైనా ఉంటే నీకే చెప్తాను కదా ముందు అంటాడు చిన్నగా. ఇది మీకు నచ్చితే మీరే తీసుకోండి అంటుంది ప్రీతి. అనుకు ఇష్టమైంది ఇచ్చేసి సూర్య దగ్గర మార్క్స్ కొట్టేయాలని. అయితే నేను ప్రీతి కోసం ఒక రింగ్ సెలెక్ట్ చేస్తాను రండి అని ముగ్గురు అక్కడే కూర్చొని రింగ్స్ చూస్తుంటారు. అప్పుడే సేల్స్‌మెన్ తెచ్చి అక్కడ వేడి వేడి టీ పెట్టడంతో అది చూసుకోకుండా అక్కడే కూర్చుంటుంది. అక్కడే ఉన్న సేల్స్‌మెన్ ఇంకో పీస్ ఉందా అని అంటే లేదు మేడం అంటాడు. సరే వెయిట్ అని దివ్యకి కాల్ చేసి రింగ్ సెక్షన్ వైపు రా అని పిలుస్తుంది అను. ఇది నాకు చాలా నచ్చింది. మా చెల్లికి ఇది సరిపోతే ఓకే. సరిపోకపోతే నీకే ఇస్తానులే ప్రీతి అంటుందను. సూర్య కళ్ళు పెద్దవవుతాయి. అరే! దివ్య ఇక్కడే ఉందా? అయినా రింగ్ చూడగానే దానికే బావుంటుందనుకున్నాను. నేను, నువ్వు అదే అన్నావు. నిజంగా అందరి మనసులో ఉన్నది భలే తెలిసిపోతుందిరా నీకు అని ఆలోచిస్తూ దివ్య కోసమే సూర్య కళ్ళు వెతుకుతాయి. తనకి సెట్ అవ్వకపోతే నాకిస్తావా అని మనసులో అనుకుని అక్కడ ఉన్న టీని వేరే రింగ్ కోసం చూస్తున్నట్టు చెయ్యెత్తి చేత్తో నెట్టి కావాలని ఆ ప్లేట్‌ని అను మీద పడేలా చేస్తుంది. అది దూరం నుంచి వస్తున్న కార్తీక్, దివ్య చూసి కార్తీక్ వెంటనే వెనక నుంచి అను మీద టీ పడకుండా అను కూర్చున్న చైర్‌ని వెనక్కి లాగుతాడు. ఒక్క సింగిల్ డ్రాప్ కూడా అను మీద పడదు. సూర్య కంగారుగా ఇటు తిరిగి ఏమైందని టీని చూసి ప్రీతి చూసుకోవాలి కదా అని సీరియస్‌గా అరుస్తాడు. అను నీకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతాడు. ఆహా! లేదు. నాకేం కాలేదు. నేను బానే ఉన్నానని అందరికీ చెప్తుంది. దివ్య కంగారుగా ముందుకొచ్చి అక్క నీ మీద ఏం పడలేదు కదా అని చూస్తుంది. దివ్య నిజంగా ఏం కాలేదని అంటుంది అను. అక్కడ దివ్యని చూసి షాక్ అవుతుంది ప్రీతి. తను కావాలని ట్రే లాగిందని అర్థమైనా కూడా దివ్య ఏమీ మాట్లాడకపోవడం కార్తీక్‌కి చాలా స్ట్రేంజ్‌గా ఉంటుంది. ఏ దివ్య నువ్వా? అంటుంది ప్రీతి. ఆ! అవును. తను మా అక్క షాపింగ్‌కొచ్చాం అంటుంది దివ్య. అవునా? నువ్వు అను వాళ్ళ సిస్టర్‌వా? ముందు నీకు సూర్య ముందే తెలుసా? అని అడుగుతుంది ప్రీతి చాలా కంగారుగా. ఆ! ఎందుకు తెలియదు మేమందరం ఒకే కాలేజ్ కదా! అని కూల్‌గా జవాబిస్తుంది అను. వీళ్ళు ఆఫీస్‌లో ఏమీ మాట్లాడుకోరు. అసలు పరిచయం ఉన్నట్లు కూడా లేరు ఇప్పటిదాకా అని అంటుంది ప్రీతి. సూర్య సైలెంట్ అంతేలే. కానీ నీకేమైందే నువ్వు పటాస్ కదవే! నువ్వు సైలెంట్‌గా ఉండే అవకాశమే లేదు కదా దివ్య అంటుంది అను. ఆ! అదేం లేదక్కా. ప్రీతి తను మా బావగారు కార్తీక్ అని పరిచయం చేస్తుంది. వావ్! ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు మీ బావ అని
మనసులో అనుకోబోయి పైకి అనేస్తుంది ప్రీతి. అను చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. ఎవరైనా అలా అంటే కోపడతారు. నువ్వేంటక్కా నవ్వుతున్నావు అంటుంది దివ్య. అనుకి మాత్రమే వినపడేలా. తను అంది నిజమే కదా దివ్య అందుకే అంటుంది అను చిన్నగా. అబ్బో! అంటుంది దివ్య. దివ్యకి అంతా తెలిసినా కూడా ప్రీతిని ఏమీ అననందుకు సూర్యకి చాలా కోపం వస్తుంది. ఇంతలో అక్కడికి మధు, సుమిత్ర గారు ఇద్దరూ వస్తారు. మధు అత్తయ్య తను సూర్య అని పరిచయం చేస్తుంది. నమస్తే ఆంటీ అంటాడు సూర్య. బావున్నావా బాబు అంటారావిడ. బావున్నానంటాడు సూర్య. అనుకి కాస్త ఎంబారసింగ్‌గా ఉంటుంది. మధుకి అను చెప్పింది గుర్తొచ్చి సూర్యనా హాయ్ సూర్య ఎలా ఉన్నారంటుంది. మధు బావున్నాను. ఇదిగో తను నా ఫ్రెండ్ మధు అని తన మ్యారేజ్ షాపింగ్‌కే వచ్చాము ఇక్కడికి అంటుంది అను. ఓ అవునా అంటాడు. తను ప్రీతి, సూర్య, దివ్య వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ చేస్తుందట అని అంటుంది అను. ఇక్కడ చెప్తున్నానని ఫీల్ అవ్వకండి సూర్య. మీరు కూడా తప్పకుండా మా మ్యారేజ్‌కి రావాలి అని అంటుంది మధు. అలా ఎందుకు అనుకుంటాను అండి. తప్పకుండా వస్తానంటాడు సూర్య. నువ్వు కూడా రావాలి ప్రీతి అంటుంది. అలాగే అంటుంది ప్రీతి. ఇదిగో ఈ రింగ్ చూడు నీకు బావుంటుందని అను ఆ రింగ్‌ని దివ్యకి పెడుతుంది. అది దివ్య చేతికి చాలా బావుంటుంది. వావ్! చాలా బావుందంటారు సుమిత్ర గారు. ఆ రింగ్ తీసేసి అక్క నాకేమొద్దు ప్లీజ్. ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళనే తీసుకోనివ్వంటుంది దివ్య. మీ ఇద్దరికీ వద్దు. నేను తీసుకుంటానని దివ్య చేతిలో ఉన్న రింగ్ లాక్కొని ఇది ప్యాక్ చేయండి అంటాడు సూర్య. ఆ రింగ్ కన్ఫర్మ్‌గా తన కోసమే తీసుకున్నాడని ప్రీతి ఫీలింగ్. సో అక్కడి నుంచి వెళ్ళాలని అనుకొని ఇంక మేము బయలుదేరుతాం అంటుంది ప్రీతి. అలాగే దివ్య కూడా మీ ఆఫీసే కదా! సో తనని మీరు తీసుకొని వెళ్ళండి అంటాడు కార్తీక్. అందరూ చూస్తూ ఉంటే అంటే షాపింగ్ అయిపోయింది కదా! అందుకని అన్నానంటాడు. అందరూ నిజమే కదా అనుకుంటారు. ఓహ్! సారీ నీతో మాట్లాడాలి దివ్య అని కార్తీక్ దివ్యని పక్కకి తీసుకొని వెళ్తాడు. ఏంటి దివ్య అసలు ఎలా మారిపోయావు నువ్వు అంటాడు కార్తీక్. ఏమైంది బావ అంటే ఏం లేదులే. అయ్యో చెప్పండి బావ ఏమైందనంటే ఏం లేదు అది వదిలేయ్. ఆ ప్రీతితో సూర్యని కలపాలని చూస్తున్నావా ఏంటి? అవును బావ కానీ మీకెలా తెలుసు అంటుంది దివ్య. అర్థమవుతోందిలే అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఒకటే అని అంటూ సూర్యని ప్రేమిస్తూ చెప్పాలి కానీ ఇలా మనసులో దాచుకొని తనకి ఇంకో పెళ్లి చేయాలని అనుకోవడం ఏంటి? మీ అక్క నాకు నువ్వు సూర్యకి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అసలు బుర్ర లేదా? అవతల మనిషికి ఒక మనసు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారనేది పట్టదా మీకు? అయినా నీ మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు లాగుతున్నావు? ఇది జీవితం దివ్య. దానికి అనవసరంగా ఆశలు కల్పిస్తే ఎలాగో చెప్పు అంటాడు. దివ్యకి కూడా కార్తీక్ అన్నది నిజమే అనిపిస్తుంది. అది కాదు బావ సూర్యకి తనంటే ఇష్టమేమో అని నాకు అనిపిస్తోంది. సరే అయినా వాళ్ళ విషయంలో ఇంకా నేను తలదూర్చనంటుంది. బావ అక్క గురించి ఇందాక పట్టించుకోలేదు సారీ అంటుంది దివ్య. వదిలేయ్ దివ్య అను విషయంలో ఎవరిని నేను నిందించలేనంటాడు. అందరికన్నా ఎక్కువగా అనుని నేను బాధ పెట్టాను. నా వల్ల అది ఎంతగా ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు. కానీ ఒక్కటి చెప్తున్నాను దివ్య మొన్న నువ్వు ఆఫీసులో అనుతో అన్న మాటలు మాత్రం కరెక్ట్ కాదు. నీకు తెలీదు అను ఎంత పెయిన్ అనుభవించిందో. అయినా అలా ఎలా అనగలిగావు? ఎంత బాధపడిందో. సూర్య నీ విషయం చెప్పగానే నీ దగ్గరికి పరిగెత్తుకునొచ్చింది. ఈ టైంలో దివ్య దగ్గర నేను ఉండాలని కంగారుగా వచ్చింది. అసలు అరవొద్దు కార్తీక్. అది పైకి కనిపించదు కానీ చాలా బాధపడుతుందని అంది. కానీ నువ్వేమో నీకలా అయితే ఎలా బాధపడతావు? అని అడిగావు. అను చాలా బాధలో పడింది దివ్య. ముఖ్యంగా నా వల్ల. తన అనుమతి లేకుండా ఒకసారి నేను తనని బలవంతం కూడా చేశాను. ఎవరికీ చెప్పలేక కనీసం తల్లితో కూడా తను చెప్పుకోలేక ఎంత బాధపడిందో తెలుసా? పిచ్చిది పాపం అంటాడు. దివ్య షాకై అదేంటి బావ అంటే అక్కని మీరు బలవంతం చేశారా? అవును అని అంటాడు. బావ అక్క ఇష్టంతో మీకు పనిలేదా? కాస్త టైం పడుతుందంది కదా! ఎందుకని మీరిలా చేశారు? నేను అక్కని మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతానంటుంది దివ్య. చెంప పగులుద్దేమనుకుంటున్నావు? అను నా ప్రాణం. అది నా దగ్గర నుండి ఎక్కడికి రాదు. దాన్ని ఎలా చూసుకోవాలనేది నాకు బాగా తెలుసు. నువ్వు కూడా ఇకపైన నేను చెప్పింది చేయాలి. అర్థమైందా? ఇంక నువ్వు అదే ఆఫీస్‌లో వర్క్ చెయ్. నేనొక మంచి మ్యాచ్ తెస్తాను. అదే ఫిక్స్ అంటాడు. లేదంటే నీ ప్రేమ విషయం అనుతో చెప్తాను. అను చూసుకుంటుంది. అంతా నీ ఇష్టం అంటాడు కార్తీక్ సీరియస్‌గా. అలాగే బావ అంటుంది దివ్య. పద వెళ్దామంటే సారీ బావ అంటుంది. సారీ విలువ తెలుసు నాకు. అందుకే ఏమీ అనలేకపోతున్నాను పద. అందరి దగ్గరికి వెళ్ళి సరే బాయ్ అని దివ్య వాళ్ళతో వెళ్తుంది. అదేంటి కార్తీక్ అలా పంపించావు దివ్యని అంటుంది అను. ఏమైంది? అంటే కదా వెళ్ళేది. అవునులే కానీ పక్కకు తీసుకొని వెళ్ళి ఏం మాట్లాడావు? ఏమైంది మళ్ళీ? దాని గురించి ఏమైనా బాధపడుతోందా? అది అని అడుగుతుంది. లోపల కొండంత బాధ పెట్టుకొని ఇంకొకరి కోసం అలా ఎలా ఆలోచిస్తావే నువ్విలా? అని అనుకుని నీ బాధ తాలూకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను అనుకుని ఏమీ లేదు అంతా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము అంటాడు. సరే అని అను మధు దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర గారు సూర్య కూడా దివ్యని లవ్ చేస్తున్నాడు కదా కార్తీక్ అంటుంది. నీకు కూడా తెలిసిందా ఈ విషయం? కానీ ఆ అక్క చెల్లెలకే తెలియలేదు. ఏం చేస్తాను చెప్పు అంటాడు. తెలుసుకోలేని వాళ్ళు కాదు కానీ వాళ్ళ ముందు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళని ఇంకేం చూడనివ్వడం లేదు అంతే అని అంటారు ఆవిడ.
ఇంకా అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ శకుంతల గారిని సుమిత్ర గారికి పరిచయం చేస్తాడు. అను మధు గురించి చాలానే చెప్తారు. మధు ఒకరిని కాపాడి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయిస్తుందని అంటారు ఆవిడ. ఇలాంటి ఏజ్లో అమ్మాయిలు అందరూ ఎలా ఉన్నారు, వీళ్ళు మాత్రం అందరి గురించి ఆలోచిస్తారు అని అంటారు శకుంతల గారు. నిజమే, వీళ్ళు బంగారాలు అంటారు సుమిత్ర గారు. కాస్త టైంలోనే చాలా బాగా కలిసిపోయారు ఇద్దరు. అను, కార్తీక్, మధు పిల్లల దగ్గర ఉంటారు. అన్నయ్య నీకు విషయం చూపిస్తాను రండి అని తీసుకెళ్తుంది మధు. ఇంతలో ఏదో కాల్ రావడంతో 1 మినిట్ అని కార్తీక్ కాల్ మాట్లాడడానికి వెళ్తాడు. ఇంకా ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతారు సుమిత్ర గారు. ప్రస్తుతానికి మనీ అయితే అందరూ ఎడ్యుకేషన్కి డైలీ నిత్యవరాలకి సరిపోతుంది. మీకు తెలుసా అను, మధు శాలరీ మొత్తం ఇక్కడే ఇస్తారు. కానీ ఈ ఇల్లు చాలా పాతబడింది. ఇప్పుడు చిన్నపిల్లలే కానీ కొద్ది రోజులలో అందరూ పెద్దవారు అవుతారు. అమ్మాయిలకి ఆపరేట్ రూమ్స్ ఉంటే బాగుంటాయి. కాస్త రెన్యువేషన్ చేయడానికి డొనేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి అని అంటారు శకుంతల గారు. అవునా, ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతారు. ఒక 3 lakhs దాకా అవుతుందంటారు కార్తీక్. అని కార్తీక్ని పిలిచి చెక్ బుక్ అడుగుతారు. వాళ్ళ వెనకే వచ్చిన అను, మధుకి విషయం అర్థమవుతుంది. సుమిత్ర గారు ఒక చెక్ రాసి ఇస్తారు. అది చూసి శకుంతల గారు షాక్ అవుతారు. 10 లక్షల అమౌంట్ రాసి ఉండటంతో ఆవిడ షాక్ అవుతారు. ఇంత అమౌంటా అమ్మో అని అంటారు. పర్లేదు తీసుకోండి అంటారు. మీరు కూర్చొని నేను ఏదైనా చేసి తీసుకొస్తానని వెళ్తుంటే మేము వస్తామని అను, మధుని కూడా ఆవిడ వెనకే వెళ్తారు. ఈ అమ్మాయిలకు వాళ్ళ గురించే పట్టదా, అసలు ఎప్పుడూ అందరి గురించి ఆలోచిస్తారు కార్తీక్ అని అంటారు సుమిత్ర గారు. ఇందాకేదో చెప్తానన్నావు ఏంటి కార్తీక్ అని అంటారు ఆవిడ. ఈ ఆడియో వినమ్మా అని తన ఫోన్లో ఒక క్లిప్ ప్లే చేస్తాడు కార్తీక్. అందులో అను వాయిస్ ఉంటుంది. అమ్మ రోజు అడుగుతోంది కార్తీక్, నాకేం చెప్పాలో తెలియటం లేదు. అత్తయ్యని అడగాలంటే భయంగా ఉంది. ఒకవేళ ఇవ్వను అంటే ఏం చేయాలి? అందుకే నా హారం అమ్మేశాను. దాంతో ఈ గోల్డ్ చైన్ తీసుకున్నాను. పెళ్లిలో మీరు తీసుకోవడం మర్చిపోయినట్లున్నారు. ఆ తర్వాత అడుగు అని అమ్మ అన్నది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అందుకని తప్పనిసరి పరిస్థితిలో నా హారం అమ్మేశాను. సారీ. ఒకవేళ నీకు మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు ఏవని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదేమో కార్తీక్. కానీ పసుపు తాడుతో ఉండలేక తప్పక చేశాను. సారీ. కానీ నాకు ఇదొక్కటే అయినా మీరు తీసుకొని ఉంటే బాగుండేదేమో. అక్కడితో ఆ ఆడియో అయిపోతుంది. సుమిత్ర గారి కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అస్సలు ఆగవు. కార్తీక్, నేను నిజంగా చైన్ తీసుకున్నాను. తనకి ఇవ్వడం మర్చిపోయాను. నన్ను అడిగితే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని అని ఏడుస్తారు. ఆవిడ్ని కంట్రోల్ చేయడం కార్తీక్ వల్ల కాదు. ఎందుకు కార్తీక్ నేను ఇంత మూర్ఖంగా తయారయ్యాను? ఒక అమ్మాయిని ఇంతలా క్షోభ పెట్టానని బాధపడుతూ ఉంటారు. పాపం అది. అయినా ఎలా అడుగుతుంది మనం అలా కొడుతూ తిడుతూ ఉంటే? ఎంతలా ఏడ్చుంటుందో కదా కార్తీక్ అని ఆవిడ చాలా బాధపడతారు. ఇలాంటి ఆడియోస్ చాలా ఉన్నాయమ్మా. ఎవరితో చెప్పుకోలేని బాధలన్నీ ఇందులో అది కూడా నాకే చెప్పుకుంది. అలాంటి మనిషిని నేను ఎంతలా బాధ పెట్టానో అంటాడు కార్తీక్. ఈ రోజు దాని మెడలో తాళి కట్టాను. ఆ రోజే నన్ను తన జీవితం అనుకుంది, ఇష్టపడింది. నా మీదనే పంచ ప్రాణాలు పెట్టేసుకుంది. ఆ రోజు నేను ఏమీ అడగలేదు. తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అడిగితే అన్నీ చెప్పేదేమో పిచ్చిది. ఇప్పుడు ఏం చేసినా ఏదీ మార్చలేం. గతం అయిపోయింది. ఇక పైన ఇలాంటివి జరగకుండా చూడటమే మన పని. ఇంకా ఇలాంటివి ఉన్నాయా చూపించు కార్తీక్, నేను చూడాలంటారు ఆవిడ. ఇప్పుడు కాదమ్మా, తర్వాత చూపిస్తాను. ముందు నువ్వు నార్మల్ అవ్వను. అను చూస్తే మళ్ళీ బాధపడుతుంది. కాసేపటికి అను వచ్చి బజ్జీలు ఇస్తూ ఏమైంది డల్గా ఉన్నారని అడుగుతుంది. ఏం లేదను, బాగానే ఉన్నామంటారు సుమిత్ర గారు. తొందరగా అయిపోతే ఇంటికి వెళ్దామంటాడు కార్తీక్. నేను నాన్న దగ్గరికి వెళ్ళి రానా అని అడుగుతుంది చిన్నగా. అవునా, ఇది అడగటానికి ఎందుకంత కంగారు? పద అటే వెళ్ళి వద్దామంటాడు కార్తీక్. నిజమా? అలాగే మీరు తింటూ ఉండండి, నేను వాళ్ళకి చెప్పేసి వస్తానంటుంది అను. ఇక్కడ మన దివ్య వెనుక కూర్చుంటే ప్రీతి, సూర్య ముందు కూర్చుంటారు. సూర్యకి మాత్రం దివ్య మీద పట్టడానికి కోపం వస్తున్నా తనని ఒక్కదాన్నే వదిలిపెట్టలేక కారు ఎక్కించుకుంటాడు. ఆఫీస్కి ఏం వెళ్తాం సూర్య, బోర్, కాఫీకి వెళ్దాం పద అని అంటుంది ప్రీతి. మీరు వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్తాను, క్యాబ్ బుక్ చేసుకుంటాను. ఇక్కడ కార్ ఆప్ సూర్య అంటుంది దివ్య. ఏం కాదులే దివ్య, రా వెళ్దాం అంటుంది ప్రీతి. సూర్య చాలా స్పీడ్గా కార్ తీసుకొని వెళ్ళి ఒక కాఫీ షాప్ దగ్గర ఆపుతాడు. ఇంకా దివ్యకు అర్థమై సైలెంట్గా కాదని షాప్కి వెళ్తుంది. ముగ్గురు షాప్కి వెళ్ళాక టేబుల్కి 3 sides సూర్య మధ్యలో అటు ఇటు దివ్య, ప్రీతి ముగ్గురు కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి, అసలు మీ ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసా అని ఎందుకు చెప్పలేదు నాకని అంటుంది ప్రీతి ఇద్దరిని చూస్తూ. అదంతా గతం కదా ప్రీతి, ఏం పనుంది దాంతో ఇప్పుడు అని చెప్పలేదు అంటుంది దివ్య. ప్రీతి వెళ్ళి కాఫీ తీసుకొని రావా అంటాడు సూర్య. అలాగే సూర్య అని వెళ్తుంది. నేను తెచ్చేదాన్ని కదా సూర్య అంటుంటే ఒక్కసారిగా దివ్య చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఐ హేట్ యూ దివ్య అని అంటాడు. అది విని దివ్య షాక్ అయ్యి అలాగే చూస్తుంటుంది. నీకు బాగా ఎక్కువైంది, ఇంకా ఎన్ని చేస్తావు అసలు నువ్వు? అను గురించి పట్టించుకోవడం లేదంటాడు. అది కావాలని అను మీద టీ పోసినా ఎందుకు దాన్ని తిట్టలేదు? నా అనుని నాకన్నా ఎక్కువ ఇష్టపడే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.
కానీ ఇప్పుడు ఏమైంది? అంతా పోయిందా? మొన్న కూడా అలాగే తిట్టావు ఆఫీస్‌లో. అను లోలోపలే బాధపడుతోంది. అది నీకు తెలుసు కానీ ఎందుకిలా చేస్తున్నావు? వదులు సూర్య, నొప్పిగా ఉంది ప్లీజ్ అని వదిలించుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది తనెంత గట్టిగా పట్టుకున్నాడో అని. అంత నొప్పిని పక్కన పెట్టి ప్రీతి చూస్తే బాగోదని సూర్య తర్వాత మాట్లాడుకుందాం అంటుంది దివ్య. ఇంతలో ప్రీతి కాఫీ ట్రేతో వస్తుంది. ఇదిగోండి తీసుకోండి అని ఇస్తుంది. దివ్య, ప్రీతి కాఫీ తాగుతుంటే ప్రీతి నాకు నువ్వంటే ఇష్టం అంటాడు సూర్య. అది విని పొరపోతుంది ఇద్దరికీ ఒకేసారి. దివ్య అయితే పిచ్చి షాక్ అవుతుంది. మీరిద్దరు మాట్లాడుకోండి, నేనెందుకు ఇక్కడ డిస్టర్బెన్స్ వెళ్తున్నాను అంటే సూర్య ఏం కాదు దివ్య నువ్వుండు అని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ప్రీతి అని అంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.